ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటర్ గ్రిడ్ ను పూర్తి చేస్తామన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇస్తామన్నారు. వాటర్ గ్రిడ్ లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు. అతి తక్కువ కరెంటు వినియోగంతో ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ సంబంధించి మరి స్వల్పకాలిక చర్చకు అనుమతించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చర్చలో పాల్గొన్న కమలాకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు కిషోర్ గారికి, శంకర్ నాయక్ గారికి, ధర్మారెడ్డి గారికి, జాఫర్ హుసేన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా రకాల అనుమానాలు, చాలా రకాల ప్రశ్నలు, మంచి విలువైన సూచనలు, చాలా నిర్మాణాత్మకమైన సూచనలు చేసిన గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని చూసినట్టయితే కృష్ణా, గోదావరి లాంటి రెండు జీవనదులు మనకు మన రాష్ట్రం వెంబడ 70-80% పారకం ఇక్కడే ఉన్నా, కాలంతో సంబంధం లేకుండా తెలంగాణ మాగాణాన్ని దశాబ్దాల పాటుగా కూడా కరువు పీడిస్తూ ఉంది అధ్యక్ష. సమస్యలు ముఖ్యంగా సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో చుట్టుముడుతూనే ఉన్నాయి. పొలాలతో పాటు ఇక్కడి ప్రజల గొంతుకలు కూడా మరి తడి కోసం నెరవేల్బారిపోయిన పరిస్థితి అధ్యక్ష. పాలమూరు లాంటి జిల్లాలో అయితే ఎండమావులకు కూడా కనీసం దిక్కులేని పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా సభ దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. నల్లగొండ లాంటి జిల్లాలో తెలిసి కృష్ణానది బేసిన్లో ఉన్నా కూడా పక్క నుండి కృష్ణానది తలాపున పారుతున్నా మరి విషమని తెలిసి కూడా విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో గొంతు తడుపుకోవడానికి ఫ్లోరైడ్ విషంతో కూడిన మరి జలాన్ని ఈరోజు తాగుతూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉన్నారు అధ్యక్ష. చివరికి నల్లగొండ లాంటి జిల్లా, ఏ జిల్లా పక్కనే కృష్ణానది మరి పారుతా ఉందో అధ్యక్ష, ఆ జిల్లా ఒక దశలో మానవ రహిత ప్రాంతంగా మారిపోతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఎంతటి దయనీయమైన పరిస్థితిలో మరి తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఈ వెనుకబడ్డ జిల్లాలు ఉండిపోయినాయో మనకు అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఈ 3 జిల్లాల్లోని ఏజెన్సీలోని గిరిజనులైతే బతకడం కోసం అనివార్యంగా మురికి నీటిని తాగాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది అధ్యక్ష. తమరు కూడా చెంచుల గురించి విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు, ఆదిమ జాతుల గురించి కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మీకు వారి సమస్య తెలియంది కాదు. లక్షలాది ప్రజల దుస్థితి, కోట్లాది ప్రజల దుస్థితి, మరి తెలంగాణకు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయం, గత పాలకులు చూపెట్టిన వివక్ష, ఇవన్నిటి దృష్ట్యా అధ్యక్ష మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని ఒక సాహసాన్ని తలపెట్టింది అధ్యక్ష. ఈ దేశంలో ఇదివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రము కానీ చేయతలంచని విధంగా, వారి కల్పనకు కూడా అందని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి రాబోయే 3 ఏళ్లలోనే ఒక కాలపరిమితి విధించుకొని రాబోయే 3 ఏళ్లలోనే ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అధ్యక్ష. నిన్నటిదాకా పరిపాలించి దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలిన 2 ప్రధాన పార్టీలు అధ్యక్ష. ఒక పార్టీ కాంగ్రెసు, రెండవది తెలుగుదేశం పార్టీ. కేవలం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే కాదు, తెలంగాణ ప్రజల జీవితాలను చిదురం చేయడమే కాదు, ఈరోజు దశాబ్దాల పాటు పరిపాలించి వెనుకబాటుతనాన్ని ఈరోజు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వానికి వారసత్వంగా అందించిన విషయాన్ని కూడా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మాటలు ఎన్నో చెప్పినారు నిన్నటిదాకా పరిపాలించిన వాళ్ళు, కానీ అవన్నీ కూడా నీటి మీద రాతలు, నీటి మీద మూటలు, నీటి మూటలుగా మనకు మాత్రమే మిగిలినాయి తప్ప నీళ్ళిచ్చిన పాపాన మాత్రం ఏనాడు కూడా పోలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికొని తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో గుక్కడి నీళ్ల కోసం మన ఆడబిడ్డలు కాళ్ళు అడిగేలా తిరిగే పరిస్థితి అధ్యక్ష. ఆడబిడ్డలను కేవలం ఓట్ల యంత్రాలుగా భావించిన గత పాలకుల అధ్యక్ష వారి కష్టాన్ని దూరం చేయడానికి మాత్రం ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. తమ అధికార దాహం, పదవీ దాహం, ధన దాహం తీర్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినారు, కానీ ఆడబిడ్డల దాహాన్ని, నీళ్ల కోసం వారు పడుతున్న కష్టాన్ని మాత్రం కడతీర్చే ప్రయత్నాన్ని మాత్రం ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం గతంలో చేయలేదని మాత్రం ఘంటాపదంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డ కూడా రాబోయే 3 ఏళ్ల తర్వాత మరి మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకొని, కుండలు పట్టుకొని రోడ్ల మీదకి రాకూడదన్న ఉద్దేశంతో తాగునీటి సమస్యను సమూలంగా, శాశ్వతంగా తీర్చేందుకే
వాటర్ గ్రిడ్ని రూపొందించింది అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటింటికి నీళ్ళిచ్చి మా ఆడబిడ్డల కంటి నీళ్లను తుడవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఈ దేశంలో ఏ రాష్ట్రము తలపెట్టని సాహసం. ఒక కాంప్రిహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అధ్యక్ష. నిజానికి CPWS అంటేనే కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అని ఒక మరి అర్థం ఉంది అధ్యక్ష. కానీ గతంలో ఏనాడు కూడా కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా ఏ కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వాలు ఏ ఒక్క వాటర్ సప్లై కార్యక్రమాన్ని కూడా ఇందాక సోదరులు ధర్మారెడ్డి గారు చెప్పినట్టు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్ల తర్వాత పూర్తి చేస్తే నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు బీరేందర్ సింగ్ గారు మొన్న హైదరాబాద్కు వచ్చినారు అధ్యక్ష. వారికి ఈ ప్రాజెక్టు నమూనాను ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన విధానాన్ని ఇప్పటికే సాధించిన పురోగతిని వారికి వివరిస్తే ఆశ్చర్యపోయి వారన్న మాట అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేస్తే ఇది మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా మారుతుంది, ఇది ఒక రోల్ మోడల్గా మారుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కూడా ప్రశంసలు అందుకున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా పూర్తి చేస్తాం సకాలంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ కార్యక్రమానికి బీజం పడింది, ఈ కార్యక్రమానికి నేపథ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 20 సంవత్సరాల కిందట సిద్దిపేట ప్రాంతానికి శాసనసభ్యుడిగా అధ్యక్ష ఆనాడు ఆయన సొంత కృషి వల్ల అప్పటి కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల మరి సిద్దిపేట నియోజకవర్గంలోని 180 జనావాసాలకు ఆనాడు 62 కోట్ల రూపాయలతో 60 కిలోమీటర్ల దూరంలో ఉండే లోవర్ బ్రానేర్ డ్యాం నుంచి నీళ్లను తీసుకువచ్చి సిద్దిపేటలో నీటి శుద్ధిని చేసి ఇంటింటికి కూడా 180 గ్రామాల్లో నీళ్లందించిన ఘనత 18 సంవత్సరాల కిందట గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అదే రకమైన కార్యక్రమాన్ని 1998లో వారు చేసిన కార్యక్రమాన్ని మన 2004వ సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు పెద్దలు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఒక ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అప్పుడు ఇక్కడ శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు అప్పటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఏ ప్రయత్నాన్ని అయితే తాను సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో చేసి అక్కడి ప్రజల దాహార్తిని తీర్చినారో అదే పద్ధతిలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఒక కాంప్రిహెన్సివ్ స్కీమ్ను ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని మరి చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి కేంద్ర మంత్రిగా ప్రయత్నం చేస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అధ్యక్ష. 80% నిధులు మేమిస్తాం, కానీ ఒక మ్యాచింగ్ కింద స్టేట్ షేర్ కింద 20% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే చాలంటే ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష 20% కాదు కదా 2% కూడా నేను ఇవ్వను అని మోకాళ్ళడ్డం పెట్టి ఆనాడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి అధ్యక్ష. ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారి మనసులో ఒక సంకల్పం నాటుకుంది అధ్యక్ష. ఆనాడే వాటర్ గ్రిడ్ కార్యక్రమానికి ఒక బీజం పడింది అధ్యక్ష. ఏ నాటికైనా తెలంగాణ సిద్ధిస్తుంది, తెలంగాణ ప్రజలు స్వపరిపాలనలో ఉంటారు. ఖచ్చితంగా ఆనాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్దిపేటలో తాను 18 సంవత్సరాల కింద చేసిన కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి గడప గడపకు ప్రతి తాండాకు ప్రతి గూడానికి కూడా నీళ్లు ఇవ్వాలనే ఒక సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడే మరి సంకల్పించుకున్నారు అధ్యక్ష. దానికి తగ్గ విధంగానే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఈరోజు స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్న తరుణంలో మరి ఒక ప్రాథమిక హక్కుగా ఒక కనీస మానవ హక్కుగా రక్షిత మంచినీరు ఇవ్వకపోతే ప్రభుత్వాలు తమ ప్రాథమిక కర్తవ్యాన్ని కూడా విస్మరించిన వారు అవుతారనే ఒక ఆలోచనతో తన విద్యుత్ ధర్మంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని మనం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు సూచించిన కొన్ని ప్రాతిపదికలు, అదే రకంగా జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆమోదించబడ్డ కొన్ని ప్రాతిపదికల ఆధారంగా మనం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అందులో భాగంగా రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి 100 LPCD, అదే రకంగా మున్సిపాలిటీల్లో ప్రతి వ్యక్తికి 135 లీటర్ల చొప్పున, అదేవిధంగా కార్పొరేషన్ల పరిధిలో ప్రతి వ్యక్తికి ఒక 150 లీటర్ల చొప్పున జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రక్షిత మంచినీటి అందించాలనే సంకల్పాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రదర్శిస్తూ ఉంది అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే కేవలం తలసరిన 20 నుంచి 40 లీటర్ల మంచినీరు మాత్రమే సరఫరా అవుతూ ఉంది అధ్యక్ష. ఇది వారి రోజువారీ అవసరాలకు ఏమాత్రం కూడా సరిపడడం లేదు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇది కేవలం
భూగర్భ జలాల ఆధారంగా కొంత భూగర్భ జలాలు, కొంత ఉపరితల జలాలు అంటే సర్ఫేస్ వాటర్, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా ఇందులో కలగలిపి కేవలం 20 నుంచి 40 లీటర్ల వరకు మాత్రమే 20 to 40 LPCD మాత్రమే సరఫరా అవుతుంది అధ్యక్ష. అయితే తమరికి తెలియంది కాదు అధ్యక్ష, ప్రస్తుతం భూగర్భ జలమట్టం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రమాదకర స్థాయికి పడిపోతా ఉంది. ఈరోజు గ్రామాలకు పోయినట్టయితే 1000 ఫీట్లకు 1200 ఫీట్లకు బోర్లేసినా మరి అక్కడ నీళ్లు దొరకని పరిస్థితి అధ్యక్ష. భవిష్యత్తులో ఈ కష్టాన్ని, భవిష్యత్తులో ఈ ముప్పు నుంచి మన దేశం తప్పించుకోవాలంటే తప్పకుండా జీవనదులు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ఉపరితల నదుల నీళ్ళు అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వినియోగించుకొని అవసరమైతే కరువు వచ్చిన సందర్భంగా కూడా అన్ని రకాలుగా కంటింజెన్సీ ఏర్పాట్లు కూడా చేసుకొని మరి ఇలాంటి ప్రాజెక్టులు కనుక నిర్మించకపోతే ఏ పరిస్థితుల్లో కూడా రేపటి రోజున సాగునీటి కోసం కాదు అధ్యక్ష, తాగునీటి కోసమే కటకటలాడే పరిస్థితి కూడా ఉంటుందనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఈ సమస్యను ఇందాక నేను చెప్పినట్టు శాశ్వతంగా అధిగమించాలంటే ఖచ్చితంగా ఉపరితల నీటిని, సర్ఫేస్ వాటర్ని మరి ఎక్కడైతే జీవనదులు ఉన్నాయో వివిధ పాయింట్స్లో వాటిని ట్యాప్ చేసి మరి ఇంటింటికి కూడా శుద్ధి చేసిన నీళ్ళని అందించాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రస్తుతం ఆ వ్యవస్థ మన వద్ద లేదు అధ్యక్ష. ఈ ఫ్లోరైడ్ కానీ, ఐరన్ కానీ ఇలాంటి ఏవైతే మరి భూమి లోపల ఉండే కొన్ని మన మినరల్స్ ఉంటాయో అధ్యక్ష, వాటి నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలకు చరమగీతం పాడాలంటే నల్గొండ లాంటి పరిస్థితి, నల్గొండ జిల్లాలో ఈరోజు ఉన్న కొన్ని తాలూకాల్లో ఉన్న పరిస్థితిని మరి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వ్యాపింపజేయకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఏకైక పరిష్కారం అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పెద్దలు చెప్తారా అధ్యక్ష, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మనసులో ఏనాడు ఆ సంకల్పం వచ్చిందో కానీ ఈ ప్రాజెక్టు ఆలోచనకే అవార్డును అందుకున్న అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ అని గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనం రూపకల్పన చేయగానే, దీనికి డిజైన్ చేయగానే, హడ్కో లాంటి సంస్థకెళ్ళి మనం దీన్ని పరిచయం చేయగానే వెంటనే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, మౌలిక వసతుల రంగంలో చాలా ఉత్తమమైన ఆలోచన అని చెప్పి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హడ్కో మనను పిలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవార్డును అందించిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రాబోయే 30 సంవత్సరాల అవసరాలను అంటే 2050 సంవత్సరం వరకు తెలంగాణలో రాబోతున్న ఎదుగుతున్న జనాభా మరి లెక్కను అంచనా వేసుకొని, అదే రకంగా పట్టణీకరణ అర్బనైజేషన్ కూడా అంచనా వేసుకొని అన్ని రకాలుగా కూడా సమూలంగా ఆలోచించి ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగం రూపకల్పన చేసిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఉద్దేశించబడ్డ ప్రాజెక్టు కాదు అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తెచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. మరి ఇంత చక్కటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు మన వద్దకు వస్తాయని చెప్పి ఇక్రా లాంటి ఏజెన్సీస్, నిన్న ఏ ఏజెన్సీ అయితే ఏ రేటింగ్ ఇచ్చిందో మనకు అలాంటి ఏజెన్సీస్ కూడా మరి మనకు చెబుతున్న సందర్భంలో మరి రేపటి భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు కూడా ఇందులో స్కోప్ ఉండాలన్న ఉద్దేశంతో 10% ఈ ప్రాజెక్టులో పారిశ్రామిక అవసరాలకు కూడా మనం ప్రొవిజన్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టుగా మన తెలంగాణలో పారుతున్న కృష్ణా, గోదావరి లాంటి 2 జీవనదులను మరి వివిధ ప్రాజెక్టులు ఏవైతే గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయో వాటి నుండి, అదే రకంగా ఈ నదుల్లో వేరియస్ పాయింట్స్ నుంచి కూడా మనం నీళ్ళని ట్యాప్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి మనం కృష్ణా నదిని తీసుకున్నట్టయితే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కానీ, నాగార్జున సాగర్ కానీ, పాలేరు రిజర్వాయర్ కానీ, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ, లేదా శ్రీశైలం రిజర్వాయర్ కానీ, లేదా వైరా రిజర్వాయర్ కానీ, ఇట్లా వివిధ ప్రాంతాల్లో మనం ఈ కృష్ణా నది మీద వాటర్ని ట్యాప్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. గోదావరి నదిని తీసుకున్నట్టయితే ఎస్ఆర్ఎస్పి కానీ, లోవర్ మానేర్ డ్యామ్ కానీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మిడ్ మానేర్ డ్యామ్ కానీ, కడెం కానీ, ఎల్లంపల్లి కానీ, అదే రకంగా మరి ఈరోజు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి ఏదైతే నీళ్ళని తీసుకొని వస్తా ఉన్నామో HMWS ద్వారా ఆ HMWS పైప్ లైన్ కానీ, ఇట్లా వేరియస్ పాయింట్స్లో మనం మరి నీటిని ట్యాప్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. సోదరులు అడిగినారు అధ్యక్ష, పైప్ లైన్ సంబంధించి అడిగినారు అధ్యక్ష. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. గతంలో మన రాష్ట్రంలో ఏవైతే 164 కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ వివిధ దశల్లో నిర్మాణం చేయబడి కానీ, చేయబడుతున్న కానీ దశల్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తాం అధ్యక్ష. గతంలో ఖర్చు పెట్టిన ప్రతి పైసాను కూడా తప్పకుండా సద్వినియోగం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వేరే ఆలోచన ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసి పూర్తి స్థాయిలో ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా అన్ని రకాలుగా కూడా ఆలోచనతో, సంపూర్ణమైన అవగాహనతోనే ఈ కార్యక్రమానికి
శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్ అని నేను ఎందుకంటా ఉన్నా అంటే దాదాపుగా 1,25,000 కిలోమీటర్ల పైప్ లైను ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఈ మొత్తం తెలంగాణ ప్రాంతంలోని ప్రతి తాండాకు, ప్రతి గూడానికి, ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే కార్యక్రమంలో భాగంగా వినియోగించబోతా ఉన్నాం అధ్యక్ష. అందులో 4,429 కిలోమీటర్లు మెయిన్ పంపింగ్ లైన్ ఉంటుంది, మెయిన్ లైన్ ఉంటుంది అధ్యక్ష. దాంతో పాటుగా అదే రకంగా గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి దాదాపు 46,931 కిలోమీటర్ల పొడవున సబ్ మెయిన్స్ ఉంటాయి అధ్యక్ష. దీనికి అదనంగా దాదాపు 75,000 కిలోమీటర్ల పైప్ లైన్లను గ్రామాల్లో అదే రకంగా మున్సిపాలిటీల్లో అంతర్గతంగా అంటే ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా మనం వేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇలా వేస్తున్న పైప్ లైన్తో ఒకసారి ఒక పరిణామాన్ని అంచనా వేయడానికి, ఒక రెఫరెన్స్ పాయింట్ కింద చూడడానికి ఈ 1,25,000 కిలోమీటర్లు అంటే అధ్యక్ష భూమి ఉపరితలాన్ని, ఎర్త్ సర్కంఫరెన్స్ని మనం 4 సార్లు చుట్టి రావచ్చు అధ్యక్ష. అంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంత భారీ పరిణామంలో ఓ ప్రాజెక్టు కోసం పైప్ లైన్లను మరి ప్రజల కోసం వేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో మనం వేయబోతా ఉన్న ఈ పైప్ లైన్ ఇవి కేవలం పైప్ లైన్లు మాత్రమే కాదు అధ్యక్ష, భవిష్యత్ తెలంగాణకు ఇవి లైఫ్ లైన్లుగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చాలా స్పష్టంగా ఒకటి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు అయితే అవి సాగునీరే కావచ్చు, తాగునీరే కావచ్చు, ఏ ప్రాజెక్టులు అయితే ప్రకృతి నియమాలకు అనుగుణంగా రూపొందించబడతాయో, విచ్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఇన్ కాన్సనెన్స్ విత్ నేచర్, తప్పకుండా అవి దీర్ఘకాలికంగా మనగలుగుతాయి అధ్యక్ష. దాని గొప్ప ఉదాహరణ మరి సిద్దిపేటకు ఏ రకంగానైతే మనం లోవర్ మానేర్ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొని వస్తా ఉన్నామో అందులో గ్రావిటీ కమ్ పంపింగ్ విధానం ద్వారా చక్కగా కొన్ని చోట్ల రివర్స్ గ్రావిటీ ద్వారా గుట్ట ఎక్కించి అక్కడ నుంచి మరి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించి మనం ఏ రకంగానైతే మరి గ్రావిటీని పంపింగ్ని చక్కగా తక్కువ విద్యుత్ ఖర్చుతో, విద్యుత్ విషయంలో కూడా ఎక్కువ ఖర్చు లేకుండా చేస్తా ఉన్నామో ఆ రకంగా ఇన్ కాన్సనెన్స్ విత్ నేచర్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచించడం జరిగింది అధ్యక్ష. కాంటూర్ లెవెల్స్తో పాటుగా ఆయా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా నీటి నిల్వల ఆధారంగా పైప్ లైన్లను కూడా చక్కగా ఇన్ కాన్సనెన్స్ విత్ నేచర్ వేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అధ్యక్ష. గ్రావిటీ కమ్ లిఫ్ట్ పద్ధతిలో ఇందాక నేను చెప్పినట్టుగా నీటి సరఫరా ఉంటుంది అధ్యక్ష. నీటిని ఫిల్టర్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతా ఉన్నామో దాదాపుగా ప్రస్తుతం దాదాపు 164 సిపిడబ్ల్యూ స్కీమ్లు, మల్టీ విలేజ్ స్కీమ్లు, సింగిల్ విలేజ్ స్కీమ్లను కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మరి అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుతో పాటుగా అనుసంధానం చేసి ప్రజల సొమ్ముని ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా ఇదివరకు ఖర్చు పెట్టిన ఒక్క పైసాను కూడా దుర్వినియోగం కాకుండా, అది వృధా కాకుండా అనుసంధానం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అధ్యక్ష. మొత్తంగా 110 నీటి శుద్ధి కేంద్రాలను, 1187 ఓహెచ్బిఆర్లను, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, వాటితో పాటు అదే రకంగా జిఎల్బిఆర్లను, గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే క్రమంలో కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు ఇందాక నేను చెప్పినట్టు గ్రావిటీ కమ్ పంపింగ్ ద్వారా మనం చేయబోతా ఉన్నాం కాబట్టి ఇందులో కొంత విద్యుత్ కూడా అవసరం పడుతుంది అధ్యక్ష. దాని విషయంలో కూడా కొంతమంది అపోహలను వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ, ఇంజనీరింగ్ విభాగం కానీ డిజైన్ చేసిన విధానం ఎంత గొప్పగా ఉందంటే కేవలం 187 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ ప్రాజెక్టుకు మనం వినియోగించుకోబోతా ఉన్నాం తప్ప కొంతమంది బయట ప్రచారాలు చేస్తున్నట్టుగా 1000 మెగావాట్లు ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టుకు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి అవరోధాలు ఉంటాయనే విషయం క్షేత్రస్థాయిలో మాకు తెలుసు అధ్యక్ష. మంత్రి గారు కేవలం వాక్శుద్ధి మాత్రమే కాదు అధ్యక్ష, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు. ఆయన ఆనాడు ఏ రకంగానైతే సిద్దిపేటలో కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఒక మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు, అదే పద్ధతిలో దీన్ని డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరించి 26 సెగ్మెంట్ల కింద విభజించి ఈరోజు ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్కు కాలపరిమితి నిర్దేశించి మరి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహనతోనే రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటుగా క్షేత్రస్థాయిలో వచ్చే అవరోధాలు ప్రధానంగా ఈ భూసేకరణకు సంబంధించి అధ్యక్ష, లేదా పైప్ లైన్లు పోయే ప్రాంతంలో ఎక్కడైనా ఎవరైనా అవరోధాలు కల్పించే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో గుజరాత్ రాష్ట్రంలో, అదేవిధంగా మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా గతంలో గ్యాస్ పైప్ లైన్లు వేసినప్పుడు ఏ రకంగానైతే రైట్ ఆఫ్ వే పేరుతో, రైట్ ఆఫ్ యూస్ పేరుతో మరి చట్టాలు తీసుకొచ్చారో అధ్యక్ష, అట్లాంటి చట్టాన్నే ఇదే శాసనసభలో మనం ఆమోదించుకున్న విషయాన్ని కూడా నేను తమరికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఫలితంగా ఈరోజు అధ్యక్ష భూములు కోల్పోయే నిర్వాసితులకు గరిష్టంగా ప్రయోజనాన్ని కూడా
రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉంది అధ్యక్ష. ఇందులో ఎవరు కూడా నష్టపోవాలని మేము కోరుకోవడం లేదు. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినప్పుడు ప్రజలకు, కోట్లాది మంది ప్రజలకు లాభం జరగడంతో పాటుగా ఎవరైతే కొంతమంది, కొన్ని వందల మంది రైతులు కానీ ఇతరులు కానీ వారికి కొంత నష్టం, స్వల్పకాలిక నష్టం జరుగుతుందో వారిని కూడా ఆదుకోవాలనే సంకల్పం ప్రభుత్వం, ఆ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కానీ రూపకల్పన విషయంలో కానీ ప్రభుత్వం ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా తీసుకోకూడదన్న ఉద్దేశంతో, ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తావు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో సమగ్రంగా ఆలోచించి మరి చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా నెంబర్ 1 ప్రయారిటీ అధ్యక్ష, ఇందాక సోదరులు గ్యాదర్ కిషోర్ గారు అడిగినారు. అవినీతి ఆరోపణలు కొంతమంది చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. ఆ ఆరోపణలు చేసేవారు సభలో లేరు అధ్యక్ష. అయినప్పటికీ కూడా ప్రజలకు సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద కార్యక్రమం ఇందాక నేను చెప్పినట్టు రూపకల్పన చేసేటప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అధ్యక్ష తయారు చేయడం జరుగుతుంది. మరి 1,25,000 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాలన్నప్పుడు ఆ 1,25,000 కిలోమీటర్లు ఎంబడ లైన్ సర్వే జరగాల్సిన అవసరం ఉంటుంది. 17 ఇంటేక్ పాయింట్లలో ఎక్కడెక్కడైతే నీళ్లు డ్రా చేయాలో అక్కడ సమగ్రంగా అధ్యయనం చేసి అక్కడ నీటి లభ్యతను, నీటి వనరులను కూడా అంచనా వేసి మరి పూర్తి స్థాయిలో అవగాహనతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వాల వ్యవహారం చూసినట్టయితే అధ్యక్ష, ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ ఏది తీసుకున్నా అది సాగునీటి రంగంలో కానీ, తాగునీటి రంగంలో కానీ, ఇతర మౌలిక వసతుల విషయంలో కానీ ఆనాడు కాంట్రాక్టర్లకే మొత్తం వారి చేతుల్లో కట్టబెట్టి మీరే డిజైన్ చేయండి, మీరే ఇంజనీరింగ్ ఎట్లా చేయాలో మీరే నిర్దేశించండి, తర్వాత కాంట్రాక్ట్ కూడా మీరే వేసుకొని మీరే దక్కించుకోండి అన్న చందాన అప్పటి ప్రభుత్వ విభాగాలను నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల ప్రతిష్ట దెబ్బతినే విధంగా, ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారుల మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా ఈపీసీ అనే విధానానికి, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనే విధానానికి మొత్తంగా ఈ కాంట్రాక్టర్ల చేతికే అన్ని రకాల శక్తిని, యుక్తిని మొత్తం వారికి అప్పచెప్పి పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ విభాగాలను నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఆ విధానానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజునే అడ్డుకట్ట వేసినారు అధ్యక్ష. మొట్టమొదటి రోజే గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్ విభాగం సమావేశం జరిగితే డైరెక్ట్గా నేరుగా గత చరిత్రలో ఏనాడు లేదు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏనాడు కూడా ఒక అసిస్టెంట్ ఇంజనీర్తో నేరుగా సంభాషించిన దాఖలాలు గత చరిత్రలో ఏనాడు లేవు అధ్యక్ష. కానీ మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టి మరి క్షేత్రస్థాయిలో ఉండే ఏఈ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే ఇంజనీరింగ్ చీఫ్ దాకా, పంచాయతీరాజ్ చీఫ్, మన సెక్రటరీ దాకా అందరికీ కూడా ఒకే రకమైన ఆలోచన విధానం ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు దిశానిర్దేశం చేసే క్రమంలో చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కాంట్రాక్టర్ల చేతిలోనే బాధ్యతలు పెట్టడం అనేది ఎంత మాత్రం సబబు కాదు. మన ఇంజనీరింగ్ విభాగానికి ఆ సత్తా ఉంది, మనమే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇంజనీరింగ్ విభాగానికి మరి శక్తినిస్తే వారు ఆ అంచనాలను అందుకొని ఆదివారాలు, సెలవు దినాలు కూడా పనిచేసి ఈరోజు చక్కగా కేవలం సంవత్సర కాలంలో హైదరాబాద్లో జరగాల్సిన అన్ని పరిపాలనా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి, కేవలం డిపిఆర్లు మాత్రమే కాదు అధ్యక్ష, అన్ని పరిపాలనా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈరోజు క్షేత్రస్థాయిలో పనికి వారు తెరదీశారని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కాకపోతే కేవలం మన ఇంజనీరింగ్ విభాగానికి అప్పచెప్తే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మళ్ళీ ఆరోపణలు చేసే కొంతమంది ప్రబుద్ధులు మన రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. అందుకే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, మీరు చేసిన కార్యక్రమాన్ని, మీరు చేసిన డిజైన్లను, మీరు తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను మళ్ళీ అవసరమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్కి అప్పచెప్పి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే టెండర్లకు వెళ్ళాలని చెప్పి కూడా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. నిజానికి వ్యాప్కోస్ వల్ల ఒకవైపు 3 ఏళ్లలో పూర్తి చేయాలని ఒక కాల పరిమితి మాకుంది. వ్యాప్కోస్ మళ్ళీ స్టడీ చేస్తే ఇంకో 2 నెలలు, 2.5 నెలలు ఆలస్యమవుతుందని మాకు తెలుసు అధ్యక్ష. కానీ ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా, ఎవరు కూడా విమర్శల విషయంలో చేయకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే వ్యాప్కోస్కు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి పూర్తి స్థాయిలో వారు అధ్యయనం చేసి గో ఎహెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే, చిన్న చిన్న సవరణలు సూచించిన తర్వాత మాత్రమే టెండర్లను పిలవడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా వ్యాప్కోస్ని కేవలం క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మాత్రమే కాదు, ఈ ప్రాజెక్టు జరుగుతున్న కాలం మొత్తం కూడా 3 సంవత్సరాల కాలంలో వారినే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీగా కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను నియమించి తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లాంటి ఒక మోడల్ ప్రాజెక్టు తయారు చేస్తున్నప్పుడు, దేశం మొత్తానికే రోల్ మోడల్గా ఉండాలని ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా కూడా మరి క్వాలిటీ కంట్రోల్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో అధ్యక్ష, ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా దీన్ని ఒక స్మార్ట్ గ్రిడ్గా కూడా అన్ని రకాల అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఒక స్మార్ట్ గ్రిడ్గా, అంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, మా ఇంజనీరింగ్ చీఫ్ గారి కార్యాలయంలో
సెక్రటేరియట్లోనే నేరుగా ఒక డాష్ బోర్డు పెట్టి ఆ డాష్ బోర్డులో ఎక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం ఇస్తా ఉన్నాము, ఎక్కడ ఏ రకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏ పైప్ లైన్లు లోపాలు ఉన్నాయనేది మానిటర్ చేయడానికి కూడా స్కాడా లాంటి సిస్టమ్ను కూడా పెట్టుకొని చాలా గొప్పగా చాలా చక్కగా మరి అన్ని రకాలుగా కూడా స్మార్ట్ గ్రిడ్గా కూడా దీన్ని మార్చబోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే మంచిదన్న ఉద్దేశంతో ఆర్థిక వనరుల సేకరణకు కానీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక నిర్ణయం కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును దీనికోసం శరవేగంగా పూర్తి చేయడానికి సత్వరంగానే అన్ని అనుమతులు తీసుకోవడానికి ఆర్థికంగా వనరులు సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రత్యేక కార్పొరేషన్లో ఇందాక నేను చెప్పినట్టు అన్ని రకాల వనరులను కూడా త్వరితగతిన మరి సేకరించడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ప్రధాన పైప్ లైన్లు వేయడం, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, వాటి నిర్వహణ, ఇవన్నిటి కూడా కొంతమంది సోదరులు అడిగినారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినారు. ఇది కడతామైతే కడతాం కరెక్టే, కానీ ఆ తర్వాత ఏ రకంగా దీని ఆన్ గోయింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటుందని చెప్పి అడిగినారు అధ్యక్ష. వారందరూ కూడా చెప్పేది ఏమంటే భవిష్యత్తులో కూడా మరి ఈ కార్యక్రమ నిర్వహణను, ఈ ప్రాజెక్టు నిర్వహణను పూర్తి స్థాయిలో మరి క్షేత్రస్థాయి వరకు, విలేజ్ లెవెల్ వరకు డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ చూస్తుంది అధ్యక్ష. అది గ్రామాల్లో వేసే అంతర్గత పైప్ లైన్ల విషయంలో మాత్రం ఇప్పటికే గ్రామ జ్యోతి కార్యక్రమంలో ఉదయం మాట్లాడుకున్నాం అధ్యక్ష. గ్రామ జ్యోతి కార్యక్రమంలో ఫంక్షనల్ కమిటీస్ వేసుకున్నాం, 7 ఫంక్షనల్ కమిటీస్ వేసుకున్నాం. అందులో ఒక ప్రధానమైన ఫంక్షనల్ కమిటీ తాగునీరు మరియు పారిశుద్ధ్య కమిటీ అధ్యక్ష. అందులో మేము చాలా ఆలోచించి సర్పంచ్ గారి సారథ్యంలో గ్రామంలోని విఓ, విలేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో మహిళల భాగస్వామ్యంతో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. గ్రామంలో వేసే అంతర్గత పైప్ లైన్లు కానీ, వాటి పర్యవేక్షణ కానీ, వాటి నాణ్యత ప్రమాణాలు కానీ, ఈ బాధ్యత మొత్తం కూడా ఆ తాగునీరు మరియు పారిశుద్ధ్యం కమిటీకి ఇవ్వాలనే ఒక మంచి నిర్ణయాన్ని, అధికారాన్ని వికేంద్రీకరించే దిశగా కానీ, మరి ప్రజలకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రావడానికి కానీ, ఇది మా కార్యక్రమం, దీన్ని బాగా మేం చేసుకోవాలనే ఒక ఆలోచన వారికి రావాలంటే, కలగాలంటే ఈ రకంగా చేయాలనే ఆలోచనతో మరి పూర్తిగా తాగునీటి పారిశుద్ధ్యం కమిటీ ఏదైతే గ్రామంలో ఉంటుందో వారికే ఈ నిర్వహణ బాధ్యతను అప్పచెప్పపోతా ఉన్నాం అధ్యక్ష. కాకపోతే ఆర్డబ్ల్యూఎస్ విభాగం తప్పకుండా వారికి సాంకేతిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. మండల స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా టెక్నికల్ సపోర్ట్ మాత్రం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. అదే రకంగా పట్టణాలు, కార్పొరేషన్లకు సంబంధించి అధ్యక్ష, ఇందులో చాలా స్పష్టంగా ఈరోజు ఉదయం సభ ముందు పెట్టిన నోట్లో కూడా చెప్పాము అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ వెలుపలి ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రం, అది ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం గ్రామాలు కానీ, మరి హైదరాబాద్ లాంటి మహానగరం కానీ, అక్కడ మంచినీటి నిర్వహణ, అక్కడ మంచినీటి సప్లై మా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పరిధిలోకి రాదు అధ్యక్ష. అక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో, కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వారు ఆ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైదరాబాద్ వెలుపల ఉన్న కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ అన్నింటికీ కూడా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా మేము నేరుగా బల్క్ సప్లై ఆఫ్ వాటర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఉదయం సోదరులు కమలాకర్ గారు అడిగినారు అధ్యక్ష, మరి ఏ రకంగా కరీంనగర్ లాంటి కార్పొరేషన్కి మీరు నీళ్ళు అందిస్తారు, ఏ రకంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఉండే నీటి శుద్ధి ప్లాంట్ను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మీరు ఇందులో అనుసంధానం చేస్తారు అన్నారు అధ్యక్ష. తప్పకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్క పైసా కూడా గత ప్రభుత్వాలు రూపొందించిన ప్రాజెక్టులు ఎక్కడా కూడా వాటిని వృధా పోనివ్వకుండా వాటికి అనుసంధానం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఇంకా క్షేత్రస్థాయిలో ల్యాండ్ కాకముందే, గ్రౌండ్ కాకముందే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహానుభావుడు, ఒక ఆయనేమో డిపిఆర్ లేకుండానే లోన్లు ఇచ్చేస్తున్నారని ఒక ఆయన మాట్లాడతాడు, డిపిఆర్ లేకుండానే ప్రాజెక్టు ప్రారంభించారని ఒక ఆయన మాట్లాడతాడు, ఇంకో ఆయనేమో మేము ఇప్పటికే 80% రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చినాం, ఇంకా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అవసరమైందని ఇంకొక ఆయన ఇంకా విడ్డూరంగా మాట్లాడతాడు అధ్యక్ష. 80% నీళ్ళు ఇచ్చే మాట నిజమే అయితే నేను వారిని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో వారు ఎంపిక చేసిన ఏ గ్రామానికైనా, ఏ తాండాకైనా, ఏ గూడానికైనా పోదాం అధ్యక్ష, 80% నీళ్ళు ఇచ్చాం మేమన్న మాట నిజమే అయితే నేను అవసరమైతే నా పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఈ శాసనసభ వేదిక చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రకమైన అబద్ధాలతో, అసత్యాలతో ఒక మంచి కార్యక్రమానికి చాలా చాలా వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇంకొక ఆయన మాట్లాడతారు అధ్యక్ష, 36,000 కోట్ల రూపాయలు అవసరమా ఈ ప్రాజెక్టుకు అని ఒక ఆయన నిందారోపణలు చేస్తారు అధ్యక్ష. ఈ మహానుభావులందరూ నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసిన మహానుభావుల అధ్యక్ష. వీళ్ళంతా ఈరోజు 9 జిల్లాల ప్రాజెక్టుకు 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటే విస్తృపోతున్న, విడ్డూరపడుతున్న మహానాయకులు, మాజీ మంత్రుల అధ్యక్ష. వీళ్ళు
వీరందరే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు 7,000 కోట్ల రూపాయలతో ఆనాడు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ప్రాజెక్టు మంజూరు చేసింది ఈ మంత్రులు కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఒక జిల్లాకు, ఒక చిత్తూరు జిల్లాకే 7,000 కోట్లు ఖర్చు అయితే కాంప్రిహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు 9 జిల్లాలు ఉన్న తెలంగాణలో 36,000 కోట్లు ఖర్చు అవడం పెద్ద విశేషం అధ్యక్ష? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అధ్యక్ష వారికి? నేను ఈ సభ ద్వారా గౌరవ సభ్యులను అదేవిధంగా ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష, ఇలాంటి భగీరథ ప్రయత్నం విజయవంతం కావాలి అంటే, ఇలాంటి బృహత్ కార్యం మరి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలి అంటే, తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా భారతదేశంలో నిలవాలి అంటే అన్ని స్థాయిల్లో రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మనం పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. అందుకే ఈ సభ ద్వారా క్షేత్రస్థాయిలో ఉండే ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ అందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేసేది, ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని రాబోయే రోజుల్లో మా అధికారులు క్షేత్రస్థాయిలో మీ దగ్గరికి వచ్చి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని మీకు ఇవ్వబోతా ఉన్నాం. పూర్తి స్థాయి సహకారాన్ని కూడా అందించాలని, ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేసుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నేను చెప్పే మాట ఒకటే అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే సుసాధ్యం చేసుకున్నాం. తెలంగాణ తల్లికి దశాబ్దాల పాటు ఏవైతే వలస సంఖ్యలు ఉండేనో అధ్యక్ష, వాటిని ఛేదించుకున్నాం. వలస పాలనను బద్దలుగొట్టినాం, పట్టాభిషేకాన్ని చేసినాం అధ్యక్ష. రేపటి రోజున ఈ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తెలంగాణ తల్లికి మళ్ళొకసారి జలాభిషేకం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఘంటాపదంగా చెబుతూ ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.